ఏంటంటే హైడ్రా వచ్చి మీది కూల్చిందా వాటర్ ట్యాంక్ ఏమైనా? కూల్చేశారు. మేము ఇక్కడ అంతా కలిసిమెలిసి ఉంటాం కాబట్టి ఇక్కడ చుట్టుముట్టు వాటర్ మొత్తం సప్లై ఇక్కడ ఈలే చేస్తారు. ఇట సోమవారం ఇట శనివారం వచ్చి చెప్పారు. శుక్రవారం వచ్చి చెప్పిపోయారు గిట్ట వస్తాయా ఆదివారం పొద్దున వచ్చి ఇట కూల్చేస్తామని చెప్పారు. ఇక మేము ఇక అన్ని దిక్కులో కూలగొడుతురు కాదు, ఇక్కడ కూడా మా తప్పదని మేము అనుకున్నాం. కానీ ఇట టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే మాకు. ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గిట్ట గిట్ట చేస్తారా? ఇప్పుడు ఎప్పుడు కూల్చారు ఇదంతా? ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఎప్పుడు కూల్చారు? పొద్దున అక్కడికి వెళ్ళి కూల్చుకుంటూ వస్తారు. పొద్దున 6:30 7 గంటల నుంచే వస్తారు అక్కడికి వెళ్ళి కూల్చుకుంటా. ఏమేమి కూల్చారు? మీది ఏమేమి కూల్చారు? ఇంకా అక్కడ రేట్ల షెడ్లు అన్నీ ఇక్కడ ఫిల్టర్ వాటర్ మొత్తం ఇక్కడ అన్నీ పోతాయంట. ఆయన ఇక్కడ ఉన్న మీ పక్క ఉంటే గుడిసెలు మాయ్యాయి అన్నీ. గుడిసెలు చేయలే, మా ఇండ్లు కాదు సార్. బతకనికి వచ్చిన మా ఊరు ఇసిపెట్టి ఈడేదో హైదరాబాద్లో ఊళ్ళో మాకు ఎక్కడ దిక్కు లేక సీటుకు వచ్చి బతామని కూలినాలు చేసుకుంటే ఇంట్లో సఫాయి చేసుకుంటే బతున్నాం. రోడ్ల మీద డ్రమ్ములు అమ్ముకొని రోడ్ల మీద డ్రమ్ములు పెట్టుకొని ఊరు తిరిగి డ్రమ్ములు ఇట్లా అమ్ముకుంటాం. వ్యాపారం 15-16 ఏళ్ళ ఇట్లా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లా మాకు అన్యాయం కాండి. ఈ కాంగ్రెస్ వచ్చిన సంఖ్యలు ఇట్లా అవుతుంది. టీఆర్ఎస్ ఉంటే మంచిగా ఉండే మాకు. మేము ఇట్లా ఎప్పుడు కానీ టీఆర్ఎస్ ఇట్లా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలే. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఇట్లా అవుతుంది. మాది యాదాద్రి డిస్టిక్. ఇక్కడ ఉండబట్టి 14 సంవత్సరాలు అవుతుంది. రాలే, వచ్చినాయి. ఇట్లా వచ్చి నిన్న శుక్రవారం వచ్చి చెప్పారట. శుక్రవారం వచ్చి చెప్పారంటే మేము లేవు, పనులకు వెళ్తాం కదా, అక్కడ మేము డ్రమ్ములకు దానికి దీనికి పోతాం కదా. మేము ఇక్కడ ఇంట్లో బుకింగ్ కిరాయిలు పోతాము, కూలినాలు చేసుకుంటాం, డ్రమ్ముల బిజినెస్. ఇక ఇక్కడ ఈ చెరువు కట్ట చుట్టూ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాం. ఇగో ఇక్కడ ఆయన ఏంటండి అసలు హైడ్రా వచ్చి ఇదంతా కూల్చడం అంటే కరెక్టేనా? మాకు తెలియదు సార్, మేము ఎప్పటి నుంచి అయినా ఉంటున్నాం కానీ ఇప్పుడు అది రెంట్లు ఇచ్చి ఉంటాం తప్పించి మాకేం తెలుసు. పని చేయడానికి వచ్చినాం, ఉంటున్నాం. కూల్చడం కరెక్టేనా? ఇప్పుడు గత ప్రభుత్వం ఇట్లా ఉండే నాకు కూల్చడం అనేది. కూర్చోం అంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు గవర్నమెంట్ ల్యాండే కదా. మీ జిల్లా ఎక్కడ? మీ ఊరు ఎక్కడ? మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండి? నేను 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అవుతుంది. మీది కూడా కూల్చారా ఏమైనా? నాది ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ ఏం లేదా? లేదు. ఓకే. ఇప్పుడు అది ఫ్యాక్టరీనా? ఏంటది? ఏది? అది కూలుస్తుంది. వాటర్ ప్లాంట్. వాటర్ ప్లాంట్. ఓకే. ఇప్పుడు హైడ్రా అనేది కరెక్టే అంటారా? ఇక వాళ్ళకే తెలిసి ఉంటుంది, మీకు తెలియదు. హైడ్రాలిక్ కరెక్టా కాదని మేము ఎట్లా చెప్తామండి? ఇది మేము ఏదో ఇక్కడ ఉంటాం, బతకడానికి వచ్చిన వాళ్ళే ఉన్నాం ఇక్కడ. ఓకే, రైట్. ఇది ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ? మేము మా తాత ముత్తాతల నుంచి ఇక్కడనే మేము ఉండేది. మీరు కూడా కూల్చారా ఏమైనా? మాకేం కూడలేదు సార్. ఇప్పుడు మా పక్కన గేదెలు పెట్టుకున్నాం మేము. పక్కన గేదెలు ఉన్నాయి మనకు. అయితే వాటర్ అది ఇస్తుండే ఆయన ఫిల్టర్ వాటర్ వేస్ట్ ఉంటాయి కదా, చెరుకు పంపిస్తారు కదా, అవి మేము వాడుకుంటుంటాం. ఇట్లా కూర్చొని చాలా దారుణం సార్ అది. ఎందుకు దారుణం అంటారు? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొన్నారు పట్టా గిట్ట అన్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ గిట్ ఉంది, దానికి మరి ఏం సమాధానం? కొన్నోళ్ళది కూర్చేస్తారు, వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు. ఇప్పుడు అమ్మిన వాళ్ళు పానవారు కదా, మరి కొన్నోళ్ళు లాసే కదా. ఇప్పుడు ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఎప్పుడు కూలుస్తున్నారు? మార్నింగ్ పొద్దున ఎన్నింటికి వచ్చారు? 7కి వచ్చిర్రు. 7కి వచ్చి ఓకే. ఇప్పుడు చెరువులను ఆక్రమించారు, అందువల్లనే కూలుస్తామని చెప్తున్నారు. మీరంతా చెరువులను ఆక్రమించారా? ఇప్పుడు చెరువును ఆక్రమించింది ఏం లేదు, వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది వాళ్ళకు. అది ఇంకా ఆక్రమించినట్టు ఎక్కడ ఉంటుంది? పట్టాలు ఇచ్చింది, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. పర్మిషన్స్ ఉన్నా కూడా ఇట్లా హైడ్రా వచ్చి కూలుస్తున్నదా? అది మీ ఊరెక్కడ? మా కుకట్పల్లె. మీ తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉంటున్నారా? తాతల నుంచి ఇక్కడనే మేము ఇక్కడే ఉంటున్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా జరిగిన హైడ్రా వచ్చి కూల్చడం? అప్పుడు రాలేదు కదా, అప్పుడు వస్తే వాళ్ళకి అలాగ ఉంటుండే, అది రాలేదు. అట్లా రాలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదు.
రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చిండా? ఇప్పుడు అట్లా కాదు, అప్పుడు ఫస్ట్లోనే చెప్తే అయిపోతుండే వాళ్ళు. ఫస్ట్లో పర్మిషన్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు, ఇవ్వకుండా అయిపోతుండే అది. ఇప్పుడు హైడ్రా వచ్చింది, ఇదంతా కూలుస్తున్న పరిస్థితి, ఇదంతా కూల్చడం అనేది కరెక్టే అంటారా? ఇదైతే కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటారు? ఎందుకంటే వాళ్ళు ఒకప్పటి నుంచి వాళ్ళు పొలాలు అవి చేసుకున్నారు. ఈరోజు పొలాలు అవి చేయడానికి లేదు కదా, అంత సిటీ అయిపోయింది కదా. ఇప్పుడు పొలాలు చేయాలంటే ఆ చెర్ల పడి సావాలి ఎవడన్నా నీళ్ళు ఉంటే, అప్పుడు జనాలు లేకుండా. ఇప్పుడైతే పొలం చేసుకొని వెనకాల పొలాలు లేవు. ఇంకొకటి అంటే ఈ వాళ్ళు ఏదో బాలు వీళ్ళు కట్టేసుకొని ఏదో వాళ్ళ జాగ వరకు వాళ్ళు రేకులు వేసుకోవడమో, లేకుంటే డబ్బులు లేని వాళ్ళు అమ్ముకొని వాళ్ళు అపార్ట్మెంట్లకు అట్లా తీసుకున్నట్టు అంతే తప్ప. కానీ వాళ్ళు సొంతంగా కట్టుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే బయట కట్టేసుకొని అవి కట్టేసుకొని ఇవి కట్టేసుకొని. గుడిసెలు కూడా చెరువుల దగ్గర ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో నివసిస్తున్నారో వాళ్ళది కూడా కూలుస్తామని చెప్పేసి అంటున్నారు. కూల్స్తాం అంటే అవి చెరువు దగ్గర అంటే లోపల ఇళ్ళలో కట్టేసుకోలేరు కదా బలరు, దానివల్ల వాళ్ళు కూల్చలు వేసుకొని బలరు వరకు కట్టేసుకుంటున్నారు. అందులో వాళ్ళకు ఒక ఇంటికి పర్మిషన్ కాదు బాబాయ్, ఇప్పుడు కూలుస్తున్న ఇంటికి పర్మిషన్ ఉందా? పర్మిషన్ అంటే వాళ్ళ సొంత జాగలు అవి ఏవి పొలాలు ఉండే వాళ్ళకు, వాళ్ళ సొంత జాగలు అవి. విన్నారా? ఒకప్పుడు మనం పుట్టలేము, అప్పటి నుంచి వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ ఈ పొలాలు. అయితే ఈ రోజు ఏంటంటే అక్కడ వాడుకోనికి ఏం లేదు కదా, పొలాలు చేయడానికి లేదు కదా, అందరు కట్టుకున్నారు వాళ్ళ పొలాలు వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదంతా కూల్చివేతలు ఉండేనా హైడ్రా? ప్రభుత్వంలో కూడా హైడ్రా అనేది లేదు. ఇప్పుడే ఈ ప్రభుత్వంలోనే వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్తగా అందరు జనాలు వచ్చి చూడవలసిన పరిస్థితి ఉంది.